ब्रह्ममेनि तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामी इति नामिने नमाचार्यपदायिनिताय कृपाप्रदायिनि गौरकथामदय नगरग्रामतारिणि नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणि हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు ఏకాదశి. ముందుగా మనం ఏకాదశి వ్రత కథ చెప్పుకుందాం, ఆ తర్వాత భాగవతం శ్లోకం చెప్పుకుందాం. ఓకే. సో ఈరోజు మనకి పేరు పరమ ఏకాదశి. చతుశ్లోకి అయిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు? పరంధామ పవిత్రం ట్రై చేయండి. ఆ నేమ్స్ చెప్పండి, ఏమేమన్నాడు ట్రై చేయండి, చూడండి. అన్ని పరా అని వచ్చాయి కదా, అంటే పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవ అజం విభుమ. ఎస్. సో కృష్ణుడు విభుడు, కృష్ణుడు పరమాత్ముడు, నీవే అన్ని, నీవే పురుషోత్తముడు, నీవే ఏంటి విశ్వరూపం చూపించిన విశ్వాంబరుడు, ఇవన్నీ కూడా అర్జునుడు తెలుసుకుని పర అంటూ చెప్పాడు. సో ఈ ఏకాదశి పరమ ఏకాదశి అంటే చాలా చాలా ముఖ్యమైన ఏకాదశి. అంటే ప్రతి సంవత్సరము రాదు, ఎప్పుడొస్తుంది? అధిక మాసం వచ్చినప్పుడే, అంటే పురుషోత్తమ మాసంలోనే వస్తుంది. ఈ ఏకాదశి వ్రత నియమాలు మనం పాటించాలంటే మళ్ళీ 3 సంవత్సరాలు ఎదురు చూడాలి. అందుచేత వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఈ ఏకాదశి పాటించినట్లయితే అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలుపుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఎవ్రీ టైం యుధిష్ఠిరుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు ఏకాదశి రావగానే. ఏమని అడుగుతారు? ఏకాదశి పాటించడంలో నియమాలు, వ్రత విధానం ఏంటి, మేమేమి చెయ్యాలి అని క్వశ్చన్ అడుగుతాడు యుధిష్ఠిరుడు, పాండవుల్లో పెద్ద కుమారుడు. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి అంటే వ్రత కథలో మనకి ఏముంది, వ్రత కథ చెప్పిన తర్వాత వ్రత నియమాలు మనము చెప్పుకుందాం. ఓకే. సో ఈ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే పురుషోత్తం నెలలో 2వ సారి. మొదటిసారి వచ్చిన ఏకాదశి పేరేంటి? లాస్ట్ 15 days బిఫోర్ పద్మిని ఏకాదశి అయిపోయింది, అది ముందు వస్తుంది. ఇప్పుడు కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పరమ ఏకాదశి అని అన్నారనమాట. సో ఈ పరమ ఏకాదశి ఏంటి అంటే
చాలా గ్రేట్. ఇది ఎవరెవరు చేశారు అంటే పాండవులు చేశారు. ఎందుకంటే యుధిష్ఠిరుడు అడిగి చేస్తూ ఉన్నాడు కదా! ఏకాదశులు పాటిస్తారు వాళ్ళు. సో, పాండవులు చేశారు. శ్రీ హరిశ్చంద్ర తెలుసా మీకు? తెలుసు సూర్య మాతాజీ. హరిశ్చంద్ర మహారాజ్ కూడా కుటుంబానికి ఎన్ని బాధలు పడతాడు కదా! ఆయన భార్య వెళ్ళిపోయి, కుమారుడు చనిపోయి, ఈ బాధల్లో ఆయనకి ఇది చేయమంటారు. ఇది పురుషోత్తమ నెలలో వచ్చే ఈ ఏకాదశి చేసినంతనే ఆయనకు అన్ని అష్టైశ్వర్యాలన్నీ తిరిగి వచ్చేసి, ఆయన రాజ్యం తిరిగి వచ్చేసి, భార్య మంచిగా అయిపోయి, కొడుకు కూడా బ్రతుకుతాడనమాట. సో, ఇలాగే ఈ ఈ చెయ్యాలంటే దేనికి కనెక్షన్‌తోని అంటే రిలేటెడ్ ఒక స్టోరీ ఉంది. నేను చెప్తాను అని కృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిర్‌కి చెప్తున్నాడంట. కంపిల్య అనేది ఒక ఊరుంది. ఒక ప్లేస్. అక్కడొక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. సో, ఆ బ్రాహ్మణుడి యొక్క పేరు సుమేధ. బ్రాహ్మణుడి యొక్క పేరు సుమేధ. సామాన్యంగా బ్రాహ్మణులు ఎంత వేదాలు చదివి ఏమి చేసినా కానీ చాలా మైల్డ్‌గా, సింపుల్‌గా వాళ్ళ లైఫ్‌ని ఎంతో వాల్యుబుల్‌గా ఉంటారు. అంటే తొందరగా డబ్బులు తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. సో, ఎక్కువగా బీదరికంలోనే ఉంటూ ఉంటారనమాట. సో, ఇక్కడ సుమేధ కూడా వచ్చిన అతిథులకందరికీ కూడా మంచి భోజన వసతులన్నీ ఏర్పరుస్తూ అందరికీ అన్నీ పెట్టి పంపిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎన్ని వ్రతాలు అంటే వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వ్రతాలు అవి చేసినా సరే ఆ వచ్చే డబ్బులు వాళ్ళకి భోజనానికి కూడా సరిపోవట్లేదన్నమాట. సో, వాళ్ళకి అలాంటి పరిస్థితిలో ఈ సుమేధ ఇతనికి ఒక మంచి భార్య ఉంది. భార్య పేరు పవిత్ర. పేరుకు తగ్గట్లే ఆమె చాలా పవిత్రమైన స్త్రీ అండ్ చాలా అందగత్త కూడా అని చెప్తూ ఉన్నారనమాట. చాలా అందంగా ఉంటుంది. భర్తకి సపర్యలు చేస్తూ, భర్త చెప్పిన మాట జవదాటకుండా చాలా సార్లు ఈ గెస్ట్‌లకి అంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడంలో ఆవిడ ఉపవాసాలు ఉండవలసి వచ్చేది. సో, వాళ్ళకు ఉండేదే చాలా తక్కువ భోజనం. అందులో కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి ఆఫర్ చేసి, పిల్లవాడికి ఇంత పెట్టి, భర్తకి పెట్టేసి తను తిన్నట్టే ఉండేదంట. కానీ తినకపోకుండా ఫాస్టింగ్ చేసేది. భర్త ఇది గమనిస్తూ ఉన్నాడనమాట. గమనించి ఇంత అందమైన భార్య, ఇంత సుగుణాలవతిని నేను పెళ్లి చేసుకొని, నేను ఏ సుఖం ఇవ్వలేకపోతున్నా. కనీసం పట్టెడు అన్నం కడుపు నిండా నేను పెట్టలేకపోతున్నానని ఒకరోజు భార్యతోనంటాడంట. ఇక్కడ మనం ఎంత చేసినా సరే మనకొచ్చే డబ్బులు మనకి తినడానికి కూడా సరిపోవట్లేదు కదా! అందుచేత నేను విదేశాలకు వెళ్తాను. వేరే దేశం వెళ్ళి బాగా సంపాదించుకొని వస్తాను. సో దట్ మనము తినడమే కాకుండా ఇంకా మనము ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా అందరికీ పెట్టొచ్చు అని అంటాడనమాట. అన్నంతనే ఒకానొక సమయంలో రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మ ఏమందో తెలుసా మీకు? రాముడు వనవాసంకి వెళ్ళేటప్పుడు మా తల్లి నన్ను వనవాసం చేయడమని కోరుకున్నది. నీవు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పొదలుంటాయి, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, ఆహారం ఉంటది, ఉండకపోతది. నిన్ను నేను కష్టపెట్టలేను సీత వద్దు అంటాడంట. కానీ సీతమ్మ ఏమంటుందంటే, నన్ను పెళ్లి చేసింది నీకిచ్చి. నీవు ఏ కష్టాలు పడ్డా నేను సంతోషంగా ఆ కష్టాల్ని స్వీకరిస్తాను. కానీ ఇక్కడ ఉండి నేను రోదిస్తూ ఉండడం నీకిష్టమా రామా? నేను ఉండలేను ఇక్కడ. నీతో పాటే నేను. నువ్వేది చెప్తే అది వింటాను అని మహాపతివ్రత అయిన సీత రాముడితో పాటు ఫాలో అవుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి కూడా సేమ్ అలాగే చెప్తుంది. మనం ఎంత వ్రతాలు చేసినా, పూజలు చేసినా ఈ బీదరికం అనేది వచ్చింది మనకి ఎందుకొచ్చింది అంటే పూర్వజన్మలో మీరు కానీ, నేను కానీ ఎక్కువ దాన ధర్మాలు చేయలేదు. క్లియర్‌గా చెప్పేసింది ఆవిడ. ఎక్కువ దాన ధర్మాలు మనం చేయలేదు. ఎక్కువ నీతి నియమాలు పాటించలేదు. భగవంతుడి సేవలో ఎక్కడో లోపం చేశాం మనం. ఎక్కువగా దాన ధర్మాలు చెయ్యలేకపోతే మనకి తిండి చాలా తక్కువగా దొరుకుతుందనమాట. అని ఆమె గ్రహించి సో, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి డబ్బుల కోసం విదేశాలకి వెళ్తానంటున్నావు. సరే నేను చిన్న బాబుని పెట్టుకొని నేను ఇక్కడ ఉంటాను.
కానీ ఏ సమాజం నన్ను గౌరవిస్తుంది? భర్త దగ్గర లేనప్పుడు స్త్రీని ఎవ్వరు గౌరవించరు అసలు. ఈవెన్ తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ వాళ్ళ ఇళ్ళకు కూడా నేను వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అది శాస్త్రాల్లో ఈ విధంగా రాసి ఉంది. ఉంటే కొడుకుతోనుండాలి లేదా భర్తతోనుండాలి అని చెప్తారు. సో, అది అందుచేత నీవు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. మన పాపాలు ఏవో పండిన కాలం వస్తుంది. మనకు కూడా మంచి రోజులొస్తాయి. ఉన్న దాంట్లోనే మనము సర్దుకుని ఉందాము. అప్పుడు వరకు మనం మేరు పర్వతం అంటే ఇక్కడ గోల్డ్ యాజ్ బిగ్ యాజ్ మౌంట్ సుమేరు అంట. సుమేరు పర్వతం బంగారు పర్వతం అంట. మనం బంగారు పర్వతం ఎక్కి కూర్చున్నప్పటికీ కూడా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఆహారం మనకి దొరకదు. స్టిల్ వీ విల్ రిమైన్ పూర్ అని అన్నదంట. అంటే చాలా మనము దీన స్థితిలోనే ఉంటాము. అందుచేత మనం ఇద్దరము కలిసి ఇక్కడ ఉండి ఎవరికైనా ఎడ్యుకేషన్ ఇస్తూ ఇంకా మనం ఎక్కువ ఏమైనా వ్రతాలు పూజలు చేయాలేమో అది కనుక్కొని అవి చేద్దాము అని ఆవిడ కన్విన్స్ చేస్తుంది. అప్పుడు భర్త సరే మనం ఇక్కడే ఉండి ఏ కష్టాలు మనం పడదాము అని అనుకుంటాడు. ఈ లోపల వాళ్ళ అదృష్టానికి ఒక మంచి ముని వస్తారనమాట. ఒక నిమిషం ముని పేరు చూస్తున్నాను. కౌండిన్య ముని అటువైపుగా వస్తారు. ఇంకా వీళ్ళు దాన ధర్మాలు చేస్తూ అందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు మునులు, ఋషులు, పెద్దవాళ్ళు, ఈవెన్ రాజుకి ఉండే సహచరులు వీళ్ళందరూ కూడా వీళ్ళింటికి తప్పకుండా విజిట్ చేస్తారనమాట. సో ఇక్కడ కౌండిన్య ముని వచ్చేసరికి ఆతిథ్యం ఇచ్చి స్వీకరించి ఇద్దరు దండవత్ ప్రణామం చేసి మంచి ఆతిథ్యం ఇస్తారు. వీళ్ళకి భోజనం లేకపోయినా వాళ్ళకి ఉన్న దాంట్లోనే చక్కగా వండి అతనికి చెప్పి అప్పుడు ఈవిడ పవిత్ర డౌట్లు అడుగుతుందన్నమాట. మేము ఈ విధంగా ఇంత బీదరికంలో ఉన్నాము, ఈ బీదరికాన్ని పోగొట్టుకునే పద్ధతి ఉందా? ఇంకా కూడా మాకు దాన ధర్మాలు చేయాలని ఉంది, కానీ ఎంత పని చేసినా ఈ బ్రాహ్మణుడికి చాలా తక్కువ జీతబెత్తం వస్తుంది అని చెప్తుందంట. అప్పుడు కౌండిన్య ఋషి ఆ ముని ఏం చెప్తారంటే, ఇప్పుడు దగ్గరలోనే మనకి ఈ మాసం పురుషోత్తమ నెలలో 2వ ఏకాదశి ఉంది, కృష్ణపక్షంలో వస్తుంది పరమ ఏకాదశి. ఆ పరమ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉండి ఆ తర్వాత జాగరణ చేసి దాన ధర్మాలు చేసినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అప్పుడు జ్ఞాపకం చేస్తాడు. శ్రీ హరిశ్చంద్ర కూడా ఈ వ్రతం చేసి ఆయన కష్టాన్ని పోగొట్టుకున్నారు. ఇంకా కుబేరుడు ఈజ్ ద రిచెస్ట్ కదా, ఆయన కూడా శివుడికి తపస్సు చేసి ఈ ఏకాదశి పాటించడం వల్ల ధనాగారానికే రాజు అయినాడు అని వీళ్ళిద్దరి ఉదాహరణలు చెప్పి మీరు కూడా ఈ ఏకాదశి పాటించండి అని చెప్తున్నాడు. సో ఏకాదశి ఎలా పాటించడము అని అంటే, ప్రొద్దున్నే లేవడము, తలస్నానం చేయడము, హే కృష్ణ, హే జనార్దన, విష్ణు అని మంచిగా ప్రార్థన చేసి భగవంతుణ్ణి కలసం పెట్టి పూజ చేసుకొని ఉపవాసం ఉండి ఎక్కువగా ఆ రోజు చాంటింగ్ మహామంత్రము మనము జపం చేయటము, పుస్తకాలు చదవటము, సత్సంగ్ చేయటము, ప్రత్యేకంగా గుడికి వెళ్ళటము అనేవి మనము ఈరోజు చేయాలి. సో ఈ ఉపవాసం చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో నిర్జల ఉపవాసము శ్రేష్టము అన్నారు. అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయడానికి ఎంతైతే అంత ప్రయత్నం చేయమని. నీరు తాగలేకుండా ఉండలేని వారు నీరు త్రాగుతూ ఉపవాసం ఉండవచ్చు. అది కూడా చాలా కష్టం అనుకునేవారు పానీయాలు తీసుకోవచ్చు, పాలు కానీ, మజ్జిగ కానీ, పళ్ళ రసాలు ఇవి తీసుకుని ఉండవచ్చు. ఇంకా కూడా మేము ఉండలేము అనుకునేవారు ఆహారం తప్పకుండా మేము తీసుకోవాలి, ఎందుకంటే మేము ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, మాకు కొన్ని వ్యాధులు ఉన్నాయి అనుకునేవాళ్ళు
ఏకాదశి ఐటమ్స్ అంటే ఏకాదశి ఫుడ్ కూడా చెప్పి ఉన్నారు. కాకపోతే ఈరోజు మనము పప్పు దినుసులు కానీ గ్రెయిన్స్ కానీ అంటే ధాన్యాలు తినకూడదు, నవధాన్యాలు ఈరోజు తినకూడదు అన్నమాట. సో కూరగాయల్లో కూడా కొన్ని ఉంటాయి, అవి తినకూడనివి ఉంటాయి. అన్ని కూరగాయలు తినరు. కావాలంటే ఆయిల్ కూడా గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు ఈరోజు. సో సాబుదానా తినవచ్చు. సాబుదానా ఉప్మా కానీ సామా రైస్ కానీ వెజిటేబుల్స్ వేసుకొని అవన్నీ చేసుకుని తినవచ్చు. పెరుగు వేసుకుని తర్వాత ఫలహారి పిండితోని పూరీలు కానీ చపాతీలు కానీ తీసుకోవచ్చు. అన్ని ఫలాలు తీసుకోవచ్చు. ఆల్ ఫ్రూట్స్ యూ కెన్ ఈట్ అన్నమాట. సో ఇలా మీరు ఫాస్టింగ్ చేయవచ్చు. అండ్ మోర్ అండ్ మోర్ ఎక్కువగా జపం. లాస్ట్ టైం ఈ మాసంలో వచ్చిన పద్మిని ఏకాదశి కదా, దానికి ఒక ఆవిడ చెప్పారు, నేను 64 రౌండ్స్ ఏమో చేశాను జపం అని చెప్పేసి. సో అవకాశం మీకున్నట్లయితే ఈరోజు తక్కువగా మాట్లాడండి, జపం ఎక్కువగా చేయండి. అండ్ స్క్రిప్చర్స్ మన భాగవతం కానీ భగవద్గీత కానీ చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనము ఇవి చేసినందు మూలాన ఏంటి మనకు వచ్చేది అని అంటే, ఇక్కడ గంగా రివర్ వెళ్ళి స్నానం చేయడం అంటే అందరికీ పాసిబుల్ కాదు. సో గంగలో మునిగి తేలినంత మంచి ఫలితం లభిస్తుందంట. ఆవుల్ని డొనేషన్ చేయడానికి కూడా కొంత కష్టం. సో ఆవుని ఇచ్చినంత పుణ్యఫలము. గయా తెలుసా మీకు? కాశీ దగ్గర గయా దగ్గర విష్ణు పాదం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి పూజలు చేసుకునే ఫలితం కూడా మనకి లభిస్తుంది. యజ్ఞాలు చేసే ఫలితం కూడా మనకి లభిస్తుంది. అండ్ ఈ ఏకాదశి చేసినంతనే ఏమవుతుందంటే లార్డ్ హరి అండ్ ఇక్కడ ఈ సైకిల్ అనేది మనకు ఉంది కదా, బర్త్ అండ్ డెత్ సైకిల్, జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకోవచ్చు. అంటే 84 లక్షల జీవరాశుల యోనిలోకి మనకి వెళ్ళే అవసరం అనేదే ఉండదు అని చెప్తున్నారన్నమాట. అంటే మళ్ళీ మళ్ళీ ఈ జన్మ మనకి రాదు అని. ఇక్కడ వీళ్ళు పాండవులు కూడా అందరూ అన్నదమ్ములు ద్రౌపదితో సహా ఈ వ్రతము చేసి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ కౌండిన్య ముని ఏం చెప్పారంటే, ఈ ఒక్కరోజు ఇలా వ్రతం చేయండి అండ్ ఫాలోడ్ బై 5 days. ఇంకా 5 రోజులే ఉంది ఈ రోజుతో లెక్క పెట్టుకుంటే. ఏంటి? పురుషోత్తమ మాస్. సో ఈ 5 రోజులు కూడా ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఎవరికి? ఆ భార్యాభర్తలు సుమేధ బ్రాహ్మణుడు పవిత్ర అనే అతని యొక్క భార్యకి. ఇంకా 5 రోజులు కూడా వాళ్ళు వ్రత నియమాలు పాటించి చక్కగా ఉపవాస దీక్షలు చేస్తూ ఆ వ్రతాన్ని ద్వాదశి రోజు అంటే రేపు ఉదయం 5:30కేమో బ్రేకింగ్ టైం ఉంది. అక్కడి నుండి మన హైదరాబాదు 10 గంటల వరకు అని చెప్పారనమాట. ఈలోపు మనం పారాయణ చేసుకుని బ్రేక్ చేసుకొని మళ్ళీ ఉపవాసం కంటిన్యూ చేసుకునే వాళ్ళు ఒక్క పూట భోజనంతో కానీ 2 పూటల భోజనంతో కానీ లేదా అసలు భోజనం చేయకుండా పళ్ళు మాత్రమే తీసుకుని మిగతా 5 రోజులు కూడా మీకు కావాలంటే మీరు ఉండవచ్చు అని ఇక్కడ ఈ పరమ ఏకాదశి యొక్క విశిష్టత చెప్పారనమాట. సో ఈ ఎక్స్ట్రా మంత్లో ఏకాదశి ఎవరైతే చేస్తారో తప్పకుండా శ్రీ విష్ణు అండ్ ట్రావెల్స్ దెన్ ప్రేజ్డ్ టు డెమిగాడ్స్. అంటే ఇక్కడ మనం ఈ స్కంద పురాణంలో చెప్పిన రీతిగా తప్పకుండా వైకుంఠానికి చేరుకుంటారు అని చెప్తున్నారనమాట. సో పంచరాత్రి అని అంటారంట ఈ 5 daysని. సో పంచ అంటే 5, రాత్రి అంటే నైట్స్. 5 days and 5 nights అనమాట మనము ఉండగలిగితే. అంటే ఇక్కడ కంపల్సరీ అని మన గ్రూప్ వాళ్ళు ఇస్కాన్ చెప్పట్లేదు. ఇవి ఉన్నది పద్మ పురాణంలో, మళ్ళీ స్కంద పురాణంలో ఈ విధంగా రాసి ఉంది. కానీ మనము ఈరోజు మాత్రం ఫాస్టింగ్ చేసి రేపు పారాయణ చేసిన తర్వాత దాన ధర్మాలు యోగ్యుడైన బ్రాహ్మణులకి విజ అంటారు కదా, అంటే బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళకి మనం దాన ధర్మాలు చేస్తూ పారాయణ చేసుకోవచ్చు రేపు.
So you can have food on the Dwadasi day tomorrow. Okay. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా ఏకాదశి వ్రత కథ హరే గురించి? కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. మాతాజీ ఇప్పుడేనా మాతాజీ భీష్మ ఏకాదశి వచ్చేది? కాదు, ఓకే, భీష్మ ఏకాదశి ఇప్పుడు కాదు. ఓకే, హరే కృష్ణ. అంటే 5 రోజులు అనుకుంటున్నారు కదా, అది ఇప్పుడు రాదు, అయిపోయింది అది, ఫిబ్రవరిలో వస్తుంది. ఓకే. హరే కృష్ణ మాతాజీ, పనస తొనలు తినచ్చా? తినచ్చు మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ. తినచ్చు. హరకృష్ణ మాతాజీ, మీరు చెప్పింది అది సావా రైసా? సామా. సామలు అంటారు తెలుగులో. అవి చిన్నవి రౌండ్ రౌండ్ గా ఉంటాయి. ఆవగింజల్లాగా తెల్లగా ఉంటాయి. అదే ఇక్కడ సావా అని రాస్తున్నారు, అందుకని డౌట్ వచ్చింది మాతాజీ. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు. ఓకే. సామా రైస్ తో కిచిడి చేస్తారు. ఇంకా గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకుని తింటారు. కొందరు ఉండలేని వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. ఆలు ఫ్రై చేసుకుంటారు, ఆలు కర్రీ చేసుకుంటారు, పెరుగు పచ్చడి చేసుకుంటారు. ఈ రోజు కనుక గోవిందాస్ రెస్టారెంట్ పోతే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సాబుదానా వడ, దోశ అండ్ పన్నీర్ దోశ, రకరకాలుగా ఉంటాయి. ఆ ఫుడ్ని కూడా ఆస్వాదించవచ్చు ఈవినింగ్ వెళ్ళి దర్శనం అయ్యాక. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నెక్స్ట్ ఏకాదశికి మేము జైపూర్ ట్రిప్ పోతున్నాం. మాతాజీ ఏకాదశి రోజే ఇంటికి వస్తాము. నైట్ ఉంది మా ఫ్లైట్. అసలు ఏం తినాలో ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏం తినకుండా ఉండాలంటే నాకు షుగర్ ఉంది, కానీ ఏం తినాలో అర్థమవుతలేదు. బయటనేమో అసలు నేను ఏం తిన్నాను, ఇంట్లో కూడా ఒట్టి సాప్తాన సాయంత్రం వేసుకొని నైట్ తింటాం అన్నట్టు. కానీ బయట ఉంటా కాబట్టి ఈసారి అది కూడా చేసుకోవడానికి రాదన్నట్టు. వచ్చే ఎన్ని రోజులు అవుతున్నారు? మేము అంటే ఫ్రైడే 19th వెళ్ళి ఏకాదశి థర్స్డేనే వస్తున్నాం. అత 25th ఏకాదశి రోజే వస్తున్నాం. నైట్ అవుతుంది. ఏకాదశి రోజు మీరు అక్కడ జైపూర్ లో ఉంటారు, నైట్ ఫ్లైట్ ఉంది అంటున్నారా? అవును మాతాజీ. ఓకే, మీరు ఒక పని చేయొచ్చు. ఏకాదశికి తినవలసిన ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. ఓకే, ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఆ ఫ్రూట్స్ తినడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి, డ్రై ఫ్రూట్స్ తోని లడ్డూలు చేసుకోండి మాతాజీ. దాంట్లో కొబ్బరి వేయచ్చు. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా మీ ఇష్టము. ఎండు కొబ్బరే బాగుంటది. అది వేసుకుని అన్ని ఫ్రూట్స్ తోని డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసుకుని తీసుకుని వెళ్ళండి. అండ్ కొబ్బరి తురుము ఉంటది కదా, కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి తురుము కూడా మీరు తీసుకెళ్ళి, లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తింటే అసలు ఆకలి అయ్యదు. అంటే 1 week ఉంటుందా మాత? మేము 1 week పోతున్నాం. ఫ్రైడే అంటే మళ్ళీ 1 week కొబ్బరి కూడా పాడైపోతుంది అనుకుంటా. 1 week వస్తా, 1 week వెళ్ళి నెక్స్ట్ వీక్ ఏకాదశి రోజే వస్తున్నాం ఇంటికి. నైట్ అవుతుంది అన్నట్టు. ఆ కొబ్బరి అక్కడ కొనుక్కోండి. ఇక్కడ నుంచి తీసుకెళ్లేది ఏముంటుంది, తురుముకోకుండా ముక్కలు చేసుకొని తినండి. అదే ఉదయపూర్, పుష్కరు అన్ని ఉన్నాయి మాత. ఉదయపూర్, మౌంట్ అబు అన్ని ఉన్నాయి అన్నట్టు. సో అయితే మీకు అక్కడ ఉదయపూర్లో అక్కడంతా ప్రసాదం వాళ్ళు కూడా చాలా పాటిస్తారు ఏకాదశి. మీకు గుడిలో ఏకాదశి ప్రసాదం దొరుకుతుంది, తినొచ్చు. ఆ రోజుకి మీరు ఉపవాసం రాత్రి తింటా మార్నింగే తింటా అని అనుకోకుండా, మీకు టెంపుల్లో ప్రసాదంలో ఏమి ఉండదు కదా, టెంపుల్ ప్రసాదం ఏకాదశి ప్రసాదమే ఉంటాయి. సో అక్కడ మీరు ట్రై చేయండి. దగ్గర ఏమన్నా ఇస్కాన్ ఉందేమో చూడండి, అక్కడ మీకు గోవిందా రెస్టారెంట్ లో దొరుకుతాయి. అండ్ జీడిపప్పులు తినొచ్చు. ఆల్ డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్ళండి మాతాజీ. పల్లీలు కూడా తీసుకెళ్ళొచ్చు కదా, పల్లీలు తీసుకెళ్ళచ్చు. ఇట్లాంటివి పెట్టుకొని మీరు చేయండి. అక్కడ కొబ్బరికాయ కొనుక్కోండి, ముక్కలు చేసుకొని తినండి. కొబ్బరి నీళ్లు దొరుకుతూనే ఉన్నాయి, అన్ని చోట్ల కొబ్బరి నీళ్లు దొరుకుతున్నాయి. రైట్, ఒక్కసారి మీరు 2 డ్రై ఫ్రూట్ లడ్డూలు తిన్నారంటే ఆ రోజంతా ఆకలేదు. ఇంటికి వచ్చాక మీ ఇష్టం, సాంబార్ రైస్ ఏదో ఒకటి చేసుకొని తినచ్చు. వచ్చేస్తారు ఆ రోజు రాత్రి అవుతుంది. వచ్చేవరకు ఏ రాత్రి అవుతుందంట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్.
హరే కృష్ణ మాతాజీ. అది పచ్చి కొబ్బరి ముక్కలు, అరటిపండ్లు, చక్కెర వేసుకొని తినచ్చా? చక్కెర తినొచ్చు అంటే తినొచ్చు బెల్లం వేయాలా, చక్కెర వేయాలా? మీ ఇష్టం, ఏదైనా తినొచ్చు. అలౌడ్. ఓకే. ఇక్కడ ఈ మాసంలో కొందరు కొన్ని వదిలేస్తారు అన్నమాట. అట్లా మీరు ఒకవేళ చక్కెర వదిలేసినట్టయితే బెల్లం వాడండి. మీరు అట్లాంటి ఏమి నియమాలు లేవు అనుకుంటే చక్కెర తినొచ్చు. అన్ని స్వీట్స్ లో వేస్తారు కదా చక్కెర. సామా రైస్ తోని మంచి పాయసం, ఆవు పాలు, పంచదార వేసి చేస్తారు గుళ్ళో. చాలా బాగా చేస్తారు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం తినవచ్చు. అండ్ క్యారెట్లు తినొచ్చు, బీట్రూట్లు తినొచ్చు. వీటితో హల్వాలు చేసుకుని తింటారు. చాలా ఉంటాయి ఏకాదశి ఫుడ్. సమయానికి గుర్తురావు కానీ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. అది ఓకే, థ్యాంక్ యూ. ఉంటాయి. మాధవ్జీ ఇప్పుడు వదిలేస్తే ఇంకెప్పుడు తినకూడదు కదా అది మనం ఈ ఏకాదశి వదిలేస్తే మళ్ళీ ఏకాదశి ఉండకూడదు అంటున్నారా? కాదు మాతాజీ, ఇప్పుడు మనం ఏదైనా వదిలేసామనుకోండి, చక్కెర వదిలేసామనుకోండి, ఇంకా అది మనం ఎప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ అది ముట్టుకోకూడదా అంటున్నాను. అది మన ఇష్టము. కాశీకి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి వదిలేసి లైఫ్ లాంగ్ ముట్టుకొని అంటారు, అది వేరే విషయం. ఈ మాసంలో ఏదైనా ఒకటి వదిలేస్తారు, ఈ నెలలో మాత్రమే. అర్థమైందా? నెల నుంచి ఇప్పుడు రేపు 15వ తారీఖు లాస్ట్. 15వ తారీఖు వరకు కొందరు వీట్ వదిలేస్తారు, కొందరు రైస్ వదిలేస్తారు, కొందరు షుగర్ వదిలేస్తారు, కొందరు స్వీట్స్ వద్దనుకుంటారు, అండ్ కొందరు గ్రెయిన్స్ వద్దనుకుంటారు. అలా త్యజించాలి అని అంటారు అన్నమాట. మొన్న ఆదివారం అబిడ్స్ ఇస్కాన్కి వచ్చి అది జపం చేసి వచ్చాము మాతాజీ మేము. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. ఈ రోజు కూడా ప్రయత్నం చేయండి వెళ్ళడానికి. ఓకే, అలాగే మాతాజీ. పూజిత మాతాజీ, మీకేం ప్రశ్న? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను రైస్ వదిలేసాను మాతాజీ ఈ నెల. అవును మాతాజీ. హరి బోల్. నేను కూడా ఒకసారి వదిలేసాను, అప్పుడెప్పుడో. వీట్ కూడా వదిలేసాను ఒకసారి. ఈసారి షుగర్ చూస్ చేసుకున్నాను, షుగర్ వదిలేసాను. కానీ చాయిసెస్ చాలా ఇచ్చారు. షుగర్ వదిలేస్తే పర్వాలేదు, బెల్లం వేసుకోండి అన్నారు. ఇంకా నాకు అది లాస్, వదిలేసినట్టే అనిపించట్లేదు. కొంచెం కూడా అసలు షుగర్ తినట్లేదు అన్న ఫీలింగే లేదు. హరే కృష్ణ. ఓకే, సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. నాకు చిన్న డౌట్ మాతాజీ, ఇప్పుడు మాసం అంటే నెల కదా, ఇప్పుడు 27వ తారీఖు కదా స్టార్ట్ అయింది, మరి 15తోనే క్లోజ్ అవుతుంది అంటున్నారు, ఏంటి మరి? అంటే తిథుల ప్రకారం మనకి ఆ డేట్స్ ఇచ్చారు మాతాజీ, అంతవరకే ఉంటది అన్నమాట. అంతవరకే. ఓకే, కళావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామం మాతాజీ. డొనేషన్ పంపిణీక పెట్టినారు, దాంట్లో అంటే అమౌంట్ 2000 అని చెప్పి పెట్టారు మాతాజీ. అది కాదు, మినిమం కాదు మాతాజీ. 2000 కంటే ఎక్కువ పంపాలనుకుంటే స్కానర్ పనిచేయదు. ఓకే, ఆ వేరే ఫోన్ తోని స్కాన్ చేసి మనం పంపించుకోవచ్చు. మోర్ దెన్ 2000 అయితే, అంతకంటే తక్కువ అయితే ఈ స్కానర్ తోనే పంపించవచ్చు. అది పంపించుకోవచ్చా మాతాజీ? తక్కువైనా పంపించవచ్చా మాతాజీ? లేక కంపల్సరీ 2000? అట్లేం లేదు. అట్లా ఎప్పుడు కృష్ణ కాన్షియస్ 1 రూపీ కూడా యాక్సెప్ట్ చేస్తుందండి. అట్లా ఏమనుకోరు. మన ఇష్టం ఎంతైనా పంపించుకోవచ్చు కదా మాతాజీ. అంటే నెల నెల పంపించాలంటే దీనికే పంపించాలనా మాతాజీ? ఎవ్రీ మంత్ పంపించుకోవాలంటే దానికే పంపించుకోవచ్చా మాతాజీ? మీకు చాలా త్వరలో పంపించిన వాళ్ళందరికీ తొందరగా రెసిప్ట్స్ వస్తాయి. ఆ తర్వాత మీ ఇంటికి ప్రసాదం కూడా వస్తుంది. వాళ్ళు యాత్రకు వెళ్ళి ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది, ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నేను అందుకే ఇన్ని రోజుల నుంచి మీరు పెట్టినారు కానీ ఇన్ని రోజుల నుంచి నాకు అదొక డౌట్ ఉండటం వలన ఏం పంపించలేకపోయాను మాతాజీ. పర్వాలేదు మాతాజీ, ఈ రోజు చాలా మంచి రోజు. ద్వాదశి రోజు దానం చేస్తే ఇంకా మంచిది. సో ఇన్ని రోజులు రేపు మీరు ప్రాసెస్ చేసుకోండి. ఓకే సరే, ఓకే మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద్ ప్రణామం. సో మనం భాగవతం క్లాస్కి వెళ్దాం ఇప్పుడు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ తర్వాత అడగండి.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరే కృష్ణ. 21 అయిపోయింది కదా మనకి. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. యా 22. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా వాసుదేవే భగవతి కుర్వంతాత్మ ప్రసాదనీ. కనుకొని అనంతకాలము నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను గూర్చున్నది ఈనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు. సో పరమ భక్తితో అంటే భగవంతుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు, భగవత్ తత్వం గురించి నిన్న మనం 21 శ్లోకంలో మనం తెలుసుకున్నాము. అయితే అక్కడ రెఫరెన్స్కి శ్రీల ప్రభుపాద్కి జై ఏమి ఇచ్చారు అంటే, ఆ రెఫరెన్స్ 10వ అధ్యాయంలో 11వ శ్లోకం అన్నారు. అంటే చతుశ్లోకంలో లాస్ట్. అక్కడ ఏమవుతుంది, ద అబ్జార్ప్షన్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడే మన హృదయంలోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుని మనకి దారి చూపిస్తారు అని చెప్పారనమాట. సో అయితే అందుచేత అనంతకాలం నుండి పరమభక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చునైనందున, అంటే మన ఆత్మ ప్రసన్నంగా ఉన్నప్పుడు మనం కూడా ప్రసన్నంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయక్కర్లేదు, ఇంకా భగవంతుడే మనకి దారి చూపిస్తాడనమాట. సో దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ నిశ్చయంగా అత్యంత ముదంతో గావించుచున్నారు. ఒక్కసారి మనకి భగవత్ తత్వం తెలిసిన తర్వాత భగవంతుణ్ణి సేవించడం అనేది మనము చాలా చక్కగా ఆనందంగా చేస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ అతః అంటే కావున, వై నిశ్చయముగా, కవయః భక్తులైన వారు, నిత్యం అనాది కాలము నుండి, భక్తిం భక్తిని, పరమయ పరము, ముదా అత్యంత ముదముతో, వాసుదేవే భగవతి దేవదేవుడైన శ్రీకృష్ణునికి, కుర్వంతి చేయుచున్నారు, ఆత్మ ఆత్మకు, ప్రసాదని ప్రసన్నతను కూర్చు. సో ఇక్కడ చూడడానికి పద్యం ఏంటి, నిత్యం సేవ చేస్తారు భక్తులు అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కుర్వంత అనేది చాలా అంటే ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పి, కుర్వంతి అంటే చేయుచున్నారు. ఏంటి, ఆత్మని ప్రసన్నం చేయటానికి భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నారు, అంటే శ్రీకృష్ణుడి. అయితే శ్రీకృష్ణుడి తత్వం తెలుసుకోవాలంటే ఆయన ఏంటి, ఆయన అవతారాలు ఏంటి, ఇవన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు మనకి వర్ణిస్తున్నారు అనమాట. అది మనం చూద్దాం. శ్రీ గురు మహారాజ్ की जय, శ్రీల ప్రభుపాద की जय, శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल, जगन्नाथ बलदेव सुभद्रा जय, हरे कृष्ण, నరసింహ భగవానికి జై. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ రైజెస్ ఉన్నాయి. శ్రీలత మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండాలు మాతాజీ. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము అధ్యాయం 2 22 శ్లోకం. అతో వై కవయో నిత్యం భక్తిం పరమాయ ముదా వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మ ప్రసాదని. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తేజశ్రీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామం. కనుకనే అనంతకాలము నుండి పరమభక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చున్నదైనందున దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవను నిశ్చయంగా అత్యంత ముదముతో గావించుచున్నారు. హరి బోల్. ఉమామాతాజీ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అతః కావున, వై నిశ్చయముగా, కవయః భక్తులైన వారు, నిత్యము అనాది కాలము నుండి, భక్తిని, పరమయ పరమం, ముద అత్యంత ముదముతో, వాసుదేవే భగవతి దేవదేవుడైన శ్రీకృష్ణునికి, కుర్వంతి చేయుచున్నారు, ఆత్మకు ప్రసాదని
ప్రసన్నతను గూర్చు. హరి బోల్. థ్యాంక్ యూ. దేవి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవదేవుడైన శ్రీకృష్ణునకు వనర్చబడు భక్తియుక్త సేవ యొక్క ప్రత్యేకత ఈ శ్లోకమునందు ప్రత్యేకముగా తెలియజేయబడుచున్నది. శ్రీకృష్ణుడు స్వయం రూప భగవానుడు, బలదేవుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, నారాయణుడు మొదలగు పురుషావతారములు, గుణావతారములు, లీలావతారాలు, యుగావతారాలు, ఇతర వేలాది భగవద్రూపములను ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని యొక్క ప్రధానాంశములు మరియు విస్తృతాంశములు మాత్రమే. జీవులందరూ ఆ దేవదేవుణ్ణి విభిన్నాంశములు కనుకనే శ్రీకృష్ణుడు ఆదిదేవుడై ఉన్నాడు. అంతే కాక అతడు పరతత్వము యొక్క చరమానుభవమై ఉన్నాడు. ఈ విధముగా అతడు తన నిత్యలీలలో భాగమునందుకొని పరమభక్తి గేసరములకు పరమాకర్షుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు బలదేవుని రూపములకు అన్యమైన భగవద్ ద్రూపములలో వజ్రభూమిలోని దివ్య లీలల యందు గోచరించడి సన్నిహిత ప్రేమమయ సంబంధమునకు అవకాశం లేదు. కొందరు అజ్ఞానులు వాదించినట్లుగా శ్రీకృష్ణుని దివ్య లీలలు ఈ మధ్య కాలమునే జరిగినవి కావు. ఆ దేవదేవుని లీలలు నిత్యమైనవి. తూర్పు దిక్కున ఉదయాద్రిపై ప్రతి 24 గంటల పిదప సూర్యుడు ఉదయించు రీతి బ్రహ్మ యొక్క ప్రతి దినమునందు ఆ దివ్యలీలలు ప్రకటితమగుచుండును. హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకము అంటే భాష్యం చాలా చిన్నగా ఉంది. సో just 1 second. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు భాష్యం మనం చూద్దాము. అనువాదంలో మనకు తెలిసింది ఏంటంటే, శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ నిశ్చయంగా అత్యంత ముదంతో గావించుచున్నారు. ఎవరు అంటే భక్తులు. ఓకే, సో ఇక్కడ దేవాదిదేవుడైన శ్రీ భక్తియుక్త సేవ యొక్క ప్రత్యేక ఈ శ్లోకమందు ప్రత్యేకంగా తెలియజేయబడింది. ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు స్వయం రూప భగవానుడు. అంటే ఆయన స్వయంభూ అని మనం అక్కడక్కడ వింటూ ఉంటాం కదా. విన్నారా మీరు ఎప్పుడైనా స్వయంభూ అని? భగవంతుడే వచ్చి స్వయంగా వెలిసాడు అని స్వయంభూ అని వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం. ఇక్కడ ఏమంటున్నారంటే, స్వయం రూప భగవానుడు శ్రీకృష్ణుడే బలదేవుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, నారాయణుడు, ఇవన్నీ కూడా పురుషావతారాలు అని చెప్తున్నారు. సో ఈ పురుషావతారాలు ఇవన్నిటికంటే కూడా ముందు మనకి ఎటువంటి భావనలో కృష్ణుడు ఎందుకు స్వయం రూపం, ఎందుకంత అందము అనంటే, అతడు ఏ రకంగా మనకి కనిపిస్తే, ఏ తత్వంలో మనకు కనిపిస్తాడు, ఎక్కడ ఎలా ఉంటాడు అని చెప్పడానికి ఈ స్వయం రూప అనడానికి మనకి శాంత రసంలో, దాస్య రసంలో, వాత్సల్య రసంలో, మాధుర్య రసంలో కృష్ణుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ రకంగా మనము సేవ చేయగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ లార్డ్ విష్ణు అని మనం తీసుకున్నట్లయితే, విష్ణువే కృష్ణుడు అని చాలా సందర్భాలుగా మనం చెప్తూ ఉంటాం. కానీ గోలోక చాట్ మనం ఇంతకుముందు చూసి ఉన్నాము, మళ్ళీ రేపు కానీ ఎప్పుడైనా చూద్దాము. సో అది పైన స్థాయిలో మనకు ఉండేది ఏంటి? పైన స్థాయిలో మనం ఏం చూసాము? రాధాకృష్ణుల్ని చూస్తాం. అంటే దాన్ని ఏమంటాం మనము? అంటే బృందావనము, లేదంటే గోలోకము, రైట్?
సో అక్కడ ఎలా ఉంటాడు కృష్ణుడు అంటే, అక్కడ మనము కృష్ణుడికి మనం వాత్సల్యద అన్నిట్లో ఉంటాడు. శాంతరసంలో వాత్సల్యము, భక్తులు ఎలాగైనా ఉండొచ్చు అనమాట, అంత హయ్యర్ స్టేట్కి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ దాస్య భావంలో ఉన్నప్పుడు, వైకుంఠం అని అంటారు కదా, వైకుంఠం రీచ్ అవ్వడానికి ఇక్కడ లార్డ్ విష్ణు దాస్య భావంలో ఎక్కువగా ఉంటారు. అంటే మనం దాస్య భావంలో ఉన్నప్పుడు వైకుంఠానికి రీచ్ అయితే అక్కడ భగవంతుడి సేవ మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి జీవతత్వం అని అంటున్నారు. జీవతత్వం అంటే మనం అన్నమాట. దాస్యతత్వం అంటే వైకుంఠం, జీవతత్వం అంటే మనం అంటే ఎవరు? చీమ నుండి బ్రహ్మ దాకా వీళ్ళందరినీ ఎవరు సృష్టించారు? భగవాన్ కదా. భగవానుడు సృష్టించి బ్రహ్మని చేసి, బ్రహ్మ ఎక్కడి నాభిలో నుండి పుట్టుకొచ్చాడు. సో ఆ బ్రహ్మని ఏమన్నాడు? నువ్వు సృష్టి చేయి నాయనా అన్నాడు. బ్రహ్మ భృగుటిలో నుంచి శివుడు వచ్చాడు, శివుడికి నువ్వు లయం చేయి నాయనా అని చెప్పాడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురు ఉంటేనే ఈ విశ్వం అనేది నడుస్తూ ఉంటుంది. సో జీవతత్వం అంటే బ్రహ్మ నుండి చీమ నుండి బ్రహ్మ వరకు అన్ని జీవులు అందులోకి వస్తాయి. ఇదేమి తత్వము అని అంటే, ఒక్కొక్కసారి మనం ఈ మాయావాదులు నేనే దేవుణ్ణి విన్నారా ఎప్పుడైనా? మనమే దేవుళ్ళము, మనలో భగవంతుడు ఉన్నాడు అనే తత్వంలో ఉంటారు కొందరు. అంటే ఆ స్టేజ్ శక్తులు ఉంటే చెప్తారు మాతాజీ అలా. సో ఆ శక్తి మనకు ఉందా లేదా అని ఇప్పుడు మనము శ్రీల ప్రపాదుల వారిని కూడా అడిగారంట కొందరు, ఏంటంటే నన్ను దేవుణ్ణి చేయగలవా నీవు అని చెప్పేసి. సో అలా ఏ స్టేజ్ వరకు మనం వెళ్ళగలుగుతాము అంటే మనం తపస్సులు చేసి, భక్తి చేసి, ఇవన్నీ చేసి ఒక్కొక్క స్టెప్ వెళ్తూ బ్రహ్మ వరకు మనం వెళ్ళగలుగుతామంట. అంతకు మించి మనము ఏ స్టేజ్కి వెళ్ళలేము, మనం భగవంతుడు అవ్వలేము. ఓకే. నెక్స్ట్ శక్తి తత్వము. శక్తి తత్వం ఎవరి దగ్గరగా ఉంటుందంటే ఆల్ డెమిగాడ్స్, అందరు దేవీ దేవతల దగ్గర, ఎస్పెషలీ దుర్గామాత, సరస్వతి, లక్ష్మి, అందరు మాతాలు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తర్వాత వినాయకుడు, ఇంకా అందరూ కూడా. సో వాళ్ళు శక్తి తత్వులు. అంటే తొందరగా మనకి వాళ్ళు ఆనందం చెంది మనం చేసిన పూజలకి, వ్రతాలకి మన కోరికలు తొందరగా తీరుస్తారనమాట. తర్వాత శంభుతత్వం అంటే ఓన్లీ శివుడికి తపస్సు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం భాగవతంలో కూడా చదువుకున్నాము, భగవద్గీతలో చర్చించి ఎన్నో స్టోరీలు ఉన్నాయి. ఒక్కటేదైనా గుర్తు చేయండి, జ్ఞాపకం చేసుకోండి. శివుడికి శంభుతత్వం, శివుడికి మాత్రమే పూజ చేసేవాళ్ళు ఎవరుంటారు? ఏకలవ్యుడు కాదమ్మా, భక్తులు ఉంటారు కదా, శివ భక్తులు. మనకి బాగా మీకు బాగా మనకి సినిమా ఎక్కువైపోయింది మనకి సినిమా. అయితే మనం ఈ మధ్యనే మోహిని భస్మాసురుడిది చెప్పుకున్నాం కదా. భస్మాసురుడు శివుడికి పూజ చేస్తాడు, అండ్ లంకేశ్వరుడు కూడా శివుడికే పూజ, శివభక్తుడు ఆయన కదా. సో ఇలా శివుడు, రావణాసుడు, లంకేశ్వరుని ఓకే. శంభుతత్వం అంటే శివుడికి పూజ. విష్ణు అంశలు అంటే విష్ణుతత్వం అంటే విష్ణు యొక్క అంశలు. సో ఈ రకంగా ఉంటాం అన్నమాట. సో మాయావాదులు ఏమంటారంటే, నువ్వు దేవుడే, నేను దేవుడే, మనలో దేవుడు ఉన్నాడు, మనం దేవుళ్ళమే అంటే ఏంటి? వీఆర్ ద హీరోస్ అనుకుంటారు, బట్ వీఆర్ జీరోస్ అని వాళ్ళకి తెలియదు అనమాట. మనం ఏమీ లేము, వీఆర్ ఓన్లీ సేవకాస్. మనకి మానవ జన్మ వచ్చింది ఏంటి అంటే భగవంతుడిని సేవించుకొని గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని అంటారనమాట. సో అంటే మనం ఎప్పుడైనా పూజలు చేసుకొని, వ్రతం చేసుకొని, మనము పూర్వజన్మ అన్నీ కూడా మనం పోగొట్టుకొని ఇక్కడ భక్తి చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడమే మన యొక్క ధ్యేయం. కానీ మనకి తెలియక మాయావాదులు చెప్పినట్లు మనమే దేవుళ్ళము, మనమే యజమానులము, నాదే ఇల్లు, ఈ జాగా నాదే, ఈ పొలాలు నావి అని అనుకుంటాం. అవన్నీ ఎవరివి?
దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, భగవంతుడు మనకి కేటాయిస్తారు అంతే. నువ్వు ఇది చూసుకో. ఇప్పుడు బ్రహ్మకి సృష్టి చేయమన్నారు, శివుణ్ణి లయం చేయమన్నారు. అలా మనకు కూడా ఇది ఇచ్చారనమాట. ఈ ఇల్లు నువ్వు చూసుకో అమ్మా, పూర్వజన్మ సుకృతితోని నీకు పెద్ద భవంతి ఇచ్చాను, నీకు పెద్ద ప్యాలెస్ ఇచ్చాను, నీకు పూరి గుడిసె ఇచ్చాను అని చెప్పి అవి మనం ఇంతే ఈ జన్మలో మనకి ఇచ్చింది ప్రసాదం లాగా పుచ్చుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడమే అనమాట. సో అది మాయావాది తత్వం. ఎందుకు అంటే ప్యూరిటీ లేక. మనకి ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది? ప్యూర్గా ఎప్పుడు అవుతాము? ఎక్కువ చాంటింగ్ చేసినప్పుడు, చాలా జపం చేసినప్పుడు నెమ్మదిగా ఈ కల్మషాలన్నీ మనకి వెళ్ళిపోతాయి. ఎవరైనా మాయావాది వచ్చి నీవు చెప్పింది జరిగింది, నువ్వు చెప్పినట్లే జరిగింది, నువ్వు దేవతవు, నువ్వు దేవుడివి అని మునగ చెట్టు ఎక్కిచ్చారనుకో, బొక్క బోర్లబడి మన భక్తి అంతా మటుమాయం అయిపోతుంది. సో ఎవరు పొగిడినా కానీ ఆ పొగడతలు మనం తీసుకోకూడదు. ఏది జరిగినా మంచి జరిగితే అంతా గురువుదే, ఏదైనా తప్పులు జరిగితే అవి నావి అనుకోవాలి. మన వల్ల కొన్ని చాలా తప్పులు జరుగుతూనే ఉంటాయి, కొన్ని తప్పులు దొర్లిపోతూ ఉంటాయి. అండ్ మనం మాట్లాడే విధానాన్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉండొచ్చు, అందరినీ కూడా క్షమించమని మనం ప్రార్థించుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి నెమ్మదిగా ప్యూరిటీ అనేది వస్తుంది. సో గోలోకంలో మనకి ఏం లభిస్తాయి అంటే దాస్య, వాత్సల్య, మాధుర్య, శాంత, ఇవన్నీ కూడా. అంటే కృష్ణ ఎప్పుడైనా భక్తుల దగ్గర, చాలా మంచి భక్తి చేసే వాళ్ళ దగ్గర, నేను దేవుడు అని ఎవరైతే అనుకుంటారో అలా ఫ్రెండ్లీగా ఉండడమై అతనికి చాలా ఇష్టం అంట. అందుచేత కృష్ణుడు ఎక్కువ వ్రజభూమి అంటే బృందావనాన్ని ఎక్కువ ఇష్టపడతాడంట, మధుర కంటే కూడా. మధురలో రాజు కదా ద్వారకాధీష్, సో అక్కడికంటే కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాడు అని చెప్తున్నాడు. సో వన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ కృష్ణాస్ ప్రేమ, మనమంతా భక్తియుక్త ప్రేమ చేసి ఆ వైకుంఠ లోకానికి, గోలోకానికి వెళ్ళినట్లయితేనే ఆయన భగవంతుడు అని ఆయనంతా ఆయన మర్చిపోయి ప్రేమ వల్ల కృష్ణని మనము గెలుచుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే భగవంతుడు ఏమంటాడు, మమైవాంశో జీవలోకే జీవభూత. సో ఇక్కడ నా అంశాలే మీరందరూ అని అంటున్నాడు. అంటే ఆయనలో ఉండే కొన్ని అంశాలు మనము ప్రాక్టీస్ చేయొచ్చు అంట. ఏంటి అంటే బ్రహ్మకి 50 క్వాలిటీస్ ఉన్నాయంట, 50 క్వాలిటీస్. ఓకే, సో అంటే భగవంతుల్లో ఉండే క్వాలిటీస్లో 50 బ్రహ్మకు ఉన్నాయి. సో చీమ నుండి బ్రహ్మ వరకు జీవరాశులు అన్నిట్లో కూడా ఈ 50 క్వాలిటీస్ ఉంటాయి. కానీ జంతువులకి వాటికి ఎలా డెవలప్ చేసుకోవాలో అంత జ్ఞానం లేదు. వాళ్ళని వదిలేద్దాం. మనుషులన్నా కనీసం ఈ 50 వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తున్నాయి స్క్రిప్చర్స్. ఓకే, అండ్ 55 క్వాలిటీస్ శివాలో ఉన్నాయంట. అది కష్టం. ఆ 5 క్వాలిటీస్ ఎక్స్ట్రా ఉన్నాయి చూసారా, సో అక్కడ శివతత్వం. అండ్ నెక్స్ట్ విష్ణువులో 60 క్వాలిటీస్ ఉన్నాయంట, 60 క్వాలిటీస్. అండ్ రూపగోస్వామి కృష్ణలో 64 క్వాలిటీస్ చెప్పారనమాట. అది రూపగోస్వామి ఇచ్చిన పుస్తకం నెక్టర్ ఆఫ్ డివోషన్, దాంట్లో రసామృత సింధు, దాంట్లో చూసినట్లయితే 64 క్వాలిటీస్, గుణాలు మనకి కృష్ణుడివి కనిపిస్తాయి అన్నమాట. అయితే విష్ణువు కంటే కూడా కృష్ణుడికి 4 క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయంట. ఎంత ఆకర్షణీయం అంటే కృష్ణుడు, విష్ణువు కూడా ఒక్కసారి కృష్ణుడిని చూడడానికి బయలుదేరుతాడంట, అంత ఆకర్షణీయంగా ఉంటాడంట. ఎవరు? కృష్ణ భగవానుడు. సో అలా రూపగోస్వామి వర్ణించి ఉన్నాడు అన్నమాట, మనకు తెలుస్తుంది. సో ఎందుకు ఈ 4 క్వాలిటీస్ ఏంటి అంటే రూపగుణ లీలాలు అన్నమాట ఇవి. అంటే రూపమాధుర్యము, వేణుమాధుర్యము. రూపమాధుర్యము అంటే ఏంటంటే మోర్ బ్యూటిఫుల్ అన్నమాట. ఎంత ఆకర్షణీయం అంటే అసలు బ్లాక్ కలర్ ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి? మనకి ఇష్టమా? ఎవరైనా నల్లగా ఉన్నారనుకోండి, పెద్దగా ఆకర్షణీయం లేదు. కానీ ఏమంటాము, నల్లగా ఉన్న మంచి కళ ఉంది అమ్మాయిలో, అబ్బాయి కూడా మంచి కళగా ఉన్నాడు అని అలా ఒక మాట యాడ్ చేస్తాం కదా. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు మంచి నలుపు అని అన్ని చెప్పడానికి అది కాదు, కానీ ఆ నీల మేఘ శ్యాముడు, ఆ వర్ణాన్ని మనం వర్ణించలేము అని అంటాడు.
ఎందుకని గోపికలు అంత ఆకర్షణీయంగా కృష్ణుడి వైపు తిరిగిపోయారు అంటే, ఎవరైనా కృష్ణుడిని చూస్తే ఆకర్షితులు అవుతారంట. మనం కూడా ఒక్కసారి కృష్ణ గుడికి వెళ్ళామనుకోండి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని మనకి ఆకర్షిస్తూ ఉంటాడు. కృష్ణుడు వేరే టెంపుల్స్లో మనము ఆయుధాలతోని దేవుళ్ళని చూడడము ఏదో చూస్తాం అలా, కానీ కృష్ణుడైతే వేణువు ఊదుతూ చక్కగా వేణువు మోగిస్తున్నట్టు, మురళి లేకుండా కృష్ణుడు ఉండడు కదా, అలా అట్రాక్ట్ చేస్తాడనమాట మనకి. సో ఆయన రూపము మన్మధుడే, అందుకే మదన మోహన అని అంటారు. మన్మధుడే ఆశ్చర్యపోతాడంట ఆయన రూపాన్ని చూసి. సో ఆ విధంగా అది ఒక ఫస్ట్ 4 క్వాలిటీస్ అనుకున్నాం కదా మనం, విష్ణువు కంటే ఎక్కువ అది చెప్పుకుంటున్నాం. ఇంకోటి సర్వ ఆకర్షణీయుడు అనమాట కృష్ణుడు, అందుచేత అందరినీ ఆకర్షిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా. ఇప్పుడు తీపి పదార్థం ఏదైనా ఉంటే చీమలన్నీ ఒక దగ్గరికి ఎలా వస్తాయి, అలా కృష్ణుడి దగ్గరికి చిన్న పిల్లలు, ఆవులు, దూడలు అయితే కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే, ఆ వేణువు ఊదిన ఆవులకి వేరే రకంగా సంగీతం పాడేవాడంట వేణువుతోని, అది వేరే వేణువు ఉంటుందంట, వేణు మాధుర్య రసం అంటారు దాన్ని. సో ఆ వేణువు ఎలా అంటే, ఆవుల్ని పిలవడానికి ఒక వేణువు వాడతాడంట, గోపికల్ని పిలిచే ఆ వేణువు ఆయన ఊదినప్పుడు ఆ హృదయంలోనికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి ఏ సంబంధాలు గుర్తుండవంట గోపికలకి. చంటి పిల్లలకి చనుపాలు ఇస్తూ కూడా ఆ గోపిక కృష్ణుడికి ఆకర్షితురాలు అయిపోయి వదిలేసి, అత్తామామలకి భయము, భర్తకి ఏమీ ఉండదు, ఇంకా ఆయన వేణువు ఊదితే అంత హృదయంలోనికి చొచ్చుకొని పోతుందంట, అంత ఆకర్షణీయుడు అనమాట. సో రకరకాల మురళీలు ఉన్నాయి అని చెప్తారనమాట, వంశీ అని, మురళి అని, డిఫరెంట్ ఫ్లూట్స్, దాని లెంత్, ఎన్ని హోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చాలా బాగా. సో గోపీస్ని పిలవడానికి ఒకటి, గోపాస్ ఆయన ఫ్రెండ్స్ స్నేహితుల్ని పిలవడానికి ఒకటి, తర్వాత ఆవుల్ని పిలవడానికి ఒకటి, అలా రకరకాల వేణువులు ఆయన దగ్గర ఉండేవంట. అంత ఆకర్షణీయంగా ఆయన వేణువు ఉదయవరం. ఇప్పుడు గుడిలో కూడా వేణువు లేకుండా కృష్ణుడు ఉంటాడు, ఆకర్షణీయంగా మనకి ఆ వేణువులు కూడా పుష్పాలతో ఎంత బాగా అలంకరిస్తారనమాట. సో నెమలి కూడా ఇంత మంచి నాట్యం అంటే నాట్య మయూరి అంటారు కదా, నెమలికి నాట్యం. సో ఆ నాట్యాన్ని కూడా మైమర్చిపోతుందంట, అంత వినడానికి వచ్చేస్తాయంట నెమళ్ళు, లేగ దూడలు, మళ్ళీ డియర్స్ అంటే లేడీలు, లైక్ జింకలు, ఇవి కూడా బృందావనంలో అసలు వేణువు ఊదాడా అంటే చాలు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయంట. సో ఈ కోకిలలు కానీ, రామచిలుకలు కానీ, ఇవన్నీ కూడా ఆకర్షితులు అయిపోతాయంట, ఆయన వేణువు అంత మాధుర్యంగా ఉంటుంది అని చెప్తారనమాట. చెవుల్లోంచి వెళ్ళి డైరెక్ట్గా హృదయంలోనికే వెళ్తుంది అని. కానీ ఇప్పుడు మనం అది వినాలంటే చాలా కష్టం, మనం గోలోకానికి వెళ్ళి వినడమే, ఎవరో వాయిస్తారు, అది టెంపరీ థింగ్స్ అవన్నీ కూడా. కానీ ఇవి ఎంత ఆకర్షణీయ, నెమళ్ళు కానీ, ఈ లేళ్ళు కానీ, దుప్పులు కానీ, యానిమల్స్ బృందావనంలో ఎంత ఆకర్షణీయంగా కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంటే ఆయన పరమ ఆకర్షణీయుడు, మానవులకే కాదు ఇలాంటి జంతువులకి కూడా అని చెప్పటం అన్నమాట. అయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్పడం ఏంటంటే, సామాన్యంగా మగ పులి ఆడపులికి ఆకర్షితులవుతుంది, అంటే ఏ యోనిలో ఉండే జంతువులు కానీ, మనుషులు కానీ వాళ్ళకే ఆకర్షితులు అవుతారు. కానీ ఆడనెమలి కానీ, ఆడపులి కానీ, ఏవైనా సరే కృష్ణుడికి ఆకర్షితులు అయిపోతాయంట. సో అక్కడ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ అండ్ మొగ ఆడ తేడాలు ఏమీ లేకుండా కృష్ణుడు వేణువుకి అంత ఆకర్షణీయత ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి లీలా మాధుర్యము. సో లీలా మాధుర్యం అంటే భగవంతుడు చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నప్పుడే ఎన్నో లీలలు చేశాడు, అవి లీలలు అని యశోదమ్మకు తెలియదు, నందమహారాజుకి తెలియదు, వినే వాళ్ళకి మనకు తెలుస్తుంది. చిన్న పిల్లోడు అంటే
కృష్ణ భగవానుడు అంటే ఎవరు? మనం విశ్వరూపం చూపించినప్పుడు ఆ విశ్వము వీళ్ళందరూ కూడా ఆయన కడుపులో కనిపించాడు కదా అర్జునుడికి. అందరూ కూడా ఆయన నోట్లోంచి వెళ్ళిపోతున్నారు. కొండలు, కోనలు, ఇంకా ఎన్నో మొత్తం విశ్వాలన్నీ కూడా భగవంతుడే. అలాంటి విశ్వాన్ని ఎవరు కట్టివేస్తారు చెప్పండి? మాత. అది దామోదర లీల. యశోదామాత. యశోదమ్మ అసలు ఎన్ని తాళ్ళు తెస్తుంది ఇంట్లోవి, అక్కడివి, ఇక్కడ ఎంత వెతికినా కానీ మూరెడు తక్కువైపోతుంది. ఆ లీల చూడండి, అలా లీల చేశాడనమాట భగవంతుడు. అందరు మామూలుగా పిల్లలు ఎవరైనా చేయగలుగుతారా? అలా చేయలేరు. సో వాళ్ళ అదృష్టం అది, నందమహారాజు అదృష్టం. నందమహారాజు యొక్క చెప్పులు తల మీద పెట్టుకొని వస్తాడంట కృష్ణుడు. సో అలా వాళ్ళకి ఎంత అదృష్టం ఉంటే అలా జరిగింది. ఇది ఒక లీల. అండ్ చిన్న బాలుడు చిన్నప్పుడు కొన్ని లీలలు చేశాడు. ఈ నలకువేరులు ఆ రోటికేసి కట్టేస్తే ఆ రోలుని ఎత్తగలరా? అసలు అంత చిన్న పిల్లలు ఎత్తలేరు. అలాంటి రోలుని ఈడ్చుకుని వెళ్ళి నలకువేరులకి మన శాప విమోచనం ఇవ్వాలి అని కృష్ణుడికి గుర్తొచ్చి అది ఒక లీల చేసి చూపిస్తాడనమాట. అదేవిధంగా గోవర్ధన పర్వతం. సో బృందావనంలో చాలా లీలలు అతను ప్రకటితం, అవి లీలావతారాలు అనమాట. ఇక్కడ మనకి అది లీలా మాధుర్యము. నెక్స్ట్ భక్త్య మాధుర్యము. భక్తి, ఎలాంటి భక్తి? రాధాదేవి. ఎలాంటి భక్తురాలు రాధాదేవి? రాధాదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు కృష్ణుడు. అంటే ఆమె యొక్క ఆయన కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి. లోపల నుండి రాధారాణి అన్ని చేసేది అమ్మ. సో రాధారాణి నుండే అందరూ దేవి దేవతలు వచ్చేది అనమాట. మనకి లక్ష్మీదేవి అయినా లేకపోతే ఇంకా సత్యభామ, ఈ 8 మంది ఉన్నారు కదా భార్యలు, అందరూ కూడా రాధారాణి నుండే వచ్చి ఉన్నారు. సో ఇలా ఈ రకంగా కృష్ణుణ్ణి మనము చూసుకోగలుగుతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ పురుషావతారాలు అన్నారు. పురుషావతారాలు బలదేవుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. వీళ్ళందరూ మనకు తెలుసు కదా. అనిరుద్ధుడు ఎవడు? మనమడు అవుతాడు కృష్ణుడికి. ప్రద్యుమ్నుడు కొడుకు అవుతాడు. వాసుదేవుడు కృష్ణుడి యొక్క పేరే. సంకర్షణుడు ఎవరో కాదు, బలదేవుడే. సో ఇక్కడ లీలావతారాల గురించి ఇప్పుడు మనం కొంతవరకు చర్చించుకున్నాం. ఇవి పురుషావతారాలు, ఈ 4. గుణావతారాలు అంటే ఈ 3 గుణాలు అన్నమాట. సత్వగుణము, రజోగుణము అండ్ తామస గుణం. ఈ గుణాలలో ఉండే అవతారం. నెక్స్ట్ యుగావతారాలు అని అంటున్నారు. యుగావతారాలు అంటే మనం జనరలీ ఏమనుకుంటామంటే, యుగావతారాలు అంటే త్రేతాయుగము అనుకుంటాం కదా. సో ఇక్కడ మనకి కొన్ని రకాలుగా చెప్పి ఉన్నారు. ఏంటి అంటే యుగావతారాలు అంటే శ్రీమద్ భాగవతం ప్రకారము 4 యుగాలు ప్రధాన యుగావతారాలు. ఏంటి అంటే సత్యయుగాన్ని శ్వేతవర్ణంతో పోల్చాను. శ్వేతవర్ణం అన్నమాట. అంటే దాన్ని హంస అవతార్ అని అన్నారు. హంస అవతార్. త్రేతాయుగమేమో రక్తవర్ణం అంట. అంటే అందరూ యజ్ఞాలు యాగాలు చేసేవారు త్రేతాయుగంలో. ద్వాపర యుగం శ్యామ సుందర వర్ణం. అంటే దేవాలయ ఆరాధన వాళ్ళు చేసేవారు. కలియుగంలో చైతన్య మహాప్రభు పీత సువర్ణ, అంటే హరినామ సంకీర్తం చేయమని చెప్పి ఉన్నారనమాట. సో ఇవి యుగావతారాలు. కలియుగంలో ప్రధాన ధర్మం ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ చైతన్య మహాప్రభు ఇది మనకి బోధించారనమాట. సో గౌడీయ ఆచార్యులు అందరూ కూడా దీన్నే సత్యయుగంని ఏమంటారంటే ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చన అంటే దేవాలయ పూజలు, కలియుగంలో హరినామ సంకీర్తన. ఇలా చెప్పి ఉన్నారు. ఎవరు చెప్పారు? ఋషులు భాగవతంలో ఈ విధంగా చేయమని చెప్పారనమాట. సో వాళ్ళ యొక్క ఆయుష్యులు కూడా వేరువేరుగా ఉన్నాయని శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. సో ఈ యుగావతారాల గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్
పురుషావతారాలు మనం ఇక్కడ కొన్ని చెప్పుకున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే పురుషావతారాలు 3 అని కూడా చెప్తున్నారు. అవి ఏంటంటే మహావిష్ణు అంటే కారణోదక సాయి విష్ణువు. కారణ సముద్రంలో ఆయన శయనించి ఉంటారు. ఆయన శ్వాస ద్వారా అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అలా భౌతిక సృష్టి జరుగుతుంది. నెక్స్ట్ గర్భోదక సాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడు. గర్భోదక సముద్రంపై శయనించి ఉంటారు. ఆయన నాభి కమలంలో నుండి బ్రహ్మ జన్మిస్తారు. బ్రహ్మ విశ్వంలోని జీవజాతులు మరియు లోకాలని సృష్టిస్తారు. లాస్ట్ వచ్చేసి క్షీరోదక సాయి. క్షీరోదక సాయి విష్ణువు క్షీర సాగరంలో ఉంటారు, పాల సముద్రంలో. ప్రతి జీవి హృదయంలో ఆయన పరమాత్మగా ప్రవేశిస్తారు. యుగ యుగాల్లో వివిధ అవతారాల రూపాల్లో అవతరిస్తారు. సో గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విస్తరణ జరిగింది ఏంటంటే కృష్ణ, బలరామ, సంకర్షణ. మహావిష్ణు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అని మనము శ్రీమద్ భాగవతంలో 1.3 అంటే 3వ చాప్టర్లో మనం ముందుకి 3వ అధ్యాయంలో మనం ఈ సారాంశము చదువుకోబోతూ ఉన్నాం అన్నమాట. సో సంక్షిప్తంగా మనం తెలుసుకోవాలంటే మహావిష్ణు బ్రహ్మాండాలకు సృష్టి, గర్భోదక సాయి విష్ణు ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశించి బ్రహ్మను ఉత్పత్తి చేయడం, క్షీరోదక సాయి విష్ణు అంటే పరమాత్మగా ఉండడం. సో ఈ 3 పురుషావతారాలు సమస్త లీలావతారాలు, గుణావతారాలు, యుగావతారాలకు మూల కారణంగా వైష్ణవ శాస్త్రాలు వివరిస్తున్నాయి. సో ఇవి అవతారాల గురించి అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడి గురించి ఇంత తత్వం తెలుసుకున్నప్పుడు భగవంతుడికి పూజ చేయకుండా, భగవంతుడి గురించి ఆరాధించకుండా భక్తులు అనేవాళ్ళు ఉండలేరు అని, ఇంకా డెప్త్కి చేస్తారు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో వివరిస్తున్నారు అన్నమాట. సో ఇతర వేలాది భగవత్ రూపాలు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని యొక్క ప్రధాన అంశాలు మరియు విస్తృత అంశాలు మాత్రమే. జీవులందరూ ఆ దేవదేవుని విభిన్న అంశాలు కనుకనే శ్రీకృష్ణుడు ఆదిదేవుడై ఉన్నాడు. అంతేకాక అతడు పరతత్వం యొక్క చరమానుభవమై ఉన్నాడు. ఆ విధంగా అతడు తన నిత్య లీలలలో భాగమును అందుకొని పరమ భక్త్యావేశులను పరమాకర్షుడై ఉన్నాడు. సో శ్రీకృష్ణుడు బలదేవుని రూపంలో అన్యమైన భగవత్ రూపాల్లో బ్రజభూమిలో దివ్య లీలల యందు గోచరించడు. సన్నిహిత ప్రేమమయ సంబంధానికి అవకాశం లేదు. కొందరు అజ్ఞానులు వాదించినట్లు శ్రీకృష్ణుని దివ్య లీలలు ఈ మధ్యకాలంలోనే జరిగినవి కావు. ఆ దేవదేవుని లీలలు నిత్యమైనవి. తూర్పు దిక్కున ఉదయాద్రిపై ప్రతి 24 గంటల మీద పిదప సూర్యుడు ఉదయించిన రీతి బ్రహ్మ యొక్క ప్రతి దినమునందును ఈ దివ్య లీలలు ప్రకటితమవును అని చెప్తున్నారు. సో ఇవి ఈ లీలలని ఇప్పుడు జరిగినాయా? కలియుగంలో జరిగినాయా? ఇవి మన ముందు జరిగినాయా? కాదు కదా. ఎప్పుడు అయినప్పటికీ కూడా నిత్యము అని చెప్తున్నారు. నిత్యం భాగవత సేవయా. మనం భాగవతం నిత్యము సేవించుకుంటూ అన్నప్పుడు ఆ కథలు ఇప్పుడు జరిగినట్లే మనము చెప్పుకుంటున్నాం. సో అంత నిత్యము, అంత శాశ్వతము శ్రీకృష్ణుడి యొక్క లీలలు అని ఎవరు తెలుసుకోగలుగుతారు? భగవత్ తత్వాన్ని, కృష్ణుడిని తెలుసుకున్న వాళ్ళే ఇవి తెలుసుకోగలుగుతారు అని శాస్త్రాలు చాలా సులభతరం చేసి మనకి ఋషులు ఈ విధంగా అందించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీకు అర్థమైందా? ఏమైనా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించిందా? మాతాజీ కొంచెం బాగుంది మాతాజీ క్లాస్. ఈరోజు ఏకాదశికి అన్ని లీలలు చర్చించుకున్నట్లయింది. ఏకాదశి రోజు భాగవతం చర్చించుకోవడం అన్నమాట.
ఏమీ లేదమ్మా, నేను సమ్మరీ చెప్తాను చూడండి. ఇక్కడ చెప్పడం ఏమంటే కృష్ణుడే అన్ని అని ఫస్ట్ పాయింట్. ఓకే, సర్వ ఆకర్షణీయుడు. ఓకే, ఎలా ఆకర్షణీయుడు అంటే ఇక్కడ తత్వాలు చెప్తున్నారు. ఏంటి తత్వాలు అనంటే దాస్యతత్వము, శాంతతత్వము, జీవిత తత్వము, శక్తి, శంభు, విష్ణు. సో ఇవన్నీ అంశాలు మనం తీసుకుంటే రకరకాలుగా దేవి దేవతలకి పూజలు చేసుకున్నప్పుడు ఎటువంటి శక్తి ఎక్కడుంది అని మనం చెప్పుకున్నాం. వెరీ సింపుల్ అన్నమాట. విష్ణువు కంటే కృష్ణుడు ఎక్కువ. ఎలా? ఇక్కడ క్వాలిటీస్ చెప్పారు. ఎవరు? శ్రీల రూప గోస్వామి, ఈ గౌడీయ వంశంలో ఉండేవాళ్ళు ఆచార్యులు, గొప్ప ఆచార్యులు చెప్పి ఉన్నారనమాట. ఈ క్వాలిటీస్ని బట్టి కృష్ణ ఫస్ట్ ఇక్కడ కృష్ణ కాన్షియస్లో జాయిన్ అయినప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఎందుకు కృష్ణుడినే చేయాలి, వై నాట్ శివ, బోత్ ఆర్ ఈక్వల్ అనే వస్తుంది మనకి థాట్. అప్పుడు ఈ క్వాలిటీస్ అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. అర్థమవుతుందా మీకు? మమైవాంశో జీవలోకి, భగవంతుడు అన్నాడు నా యొక్క అంశాలు మీరు అని. మరి ఆయన క్వాలిటీస్ మనలో కొన్ని ఉండాలి కదా. మనకేమున్నాయి? కొన్ని అందంగా కనిపించాలి కృష్ణునిలాగా, అదొకటి ఉంటుంది మనకి కదా. ఆకర్షణీయంగా మనం కనిపించాలి అనుకుంటాం, కానీ కృష్ణుడు ఎంత ఆకర్షణీయుడు, మనని ఎంత ఆకర్షిస్తున్నాడు. మననే కాదు అన్ని. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఏ పిక్చర్ మనం చూసినా కానీ అక్కడ నెమలి ఉండడము, ఇక్కడ రామచిలుకలు ఉండడము, ఆవులు ఉండడము, దూడలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అవి కూడా ఆకర్షితులు అవుతున్నాయి. అది మెయిన్ పాయింట్ అన్నమాట ఫస్ట్. సో ఎందుకు ఈ విధంగా అని అంటే ఆయనలో ఉండే 60 క్వాలిటీస్ కాక ప్లస్ విష్ణువులో ఉండే 60 కాకుండా ఒక 4 ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 4 ఏంటి అని అంటే రూపమాధుర్యము, వేణుమాధుర్యము, ఆ తర్వాత లీలా మాధుర్యము, ఆ తర్వాత భక్త్యా మాధుర్యం. సో ఈ లీలా మాధుర్యమే అన్నిటికంటే ఎక్కువ. లీలలే. మనం కృష్ణ బుక్ కంప్లీట్ చేసాం, అన్ని కృష్ణ లీలలే. అందులో కృష్ణుడి యొక్క లైఫ్ ఏంటి అనేది ఇంపార్టెన్స్. యాక్చువల్లీ ఎవరు రాశారు భాగవతము? ఎవరు రాశారు? వ్యాసదేవుడు శ్రీల ప్రపాదుల వారు అనువదించారు. ఓకే, అన్ని భాషల్లోకి అనువదించి పొరపట్టు రాశారనమాట. సో ఇక్కడ వ్యాస మహర్షి సాటిస్ఫై అవ్వలేదు కదా మనకు ఫస్ట్ చాప్టర్ అంతా కూడా. ఏంటి ఆయనకు అసలు ఇంత రచించిన తర్వాత కూడా అతనికి తృప్తి అనేది లేదు. ఏంటి? ఆత్మతృప్తి కలగలేదు ఆయనకి. కలగకుండా ఏం చేశాడు? ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు చక్కగా నారద మహర్షి వచ్చాడు, ఆయన గురువు. వచ్చిన తర్వాత ఏంటి నాయన అంటే, నేను ఇంత రచించాను, ఇందరి గురించి ఇంత వర్ణించాను కానీ నాకు అస్సలు ఆత్మతృప్తి లేదు. అప్పుడు నారదుల వారు అంటారు, నీవు మహాభారతంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా వర్ణించావు నాయన. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, ఇంకా అందరి గురించి బాగా రాసావు, కానీ కృష్ణ లీలలు ఎక్కడ రాసావు? కృష్ణని ప్రేస్ చేయడం, ఆ గ్లోరీస్ ఆఫ్ కృష్ణ నువ్వు మర్చిపోయావు. అప్పుడు 10వ స్కందం వచ్చిందనమాట. అది కృష్ణ బుక్కే మనకి 10వ స్కందం వరకు చదువుతారో చదవరో నా భక్తులు, చాలా అమాయకులు, వాళ్ళు కృష్ణలోకంకి వచ్చేయాలి అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు 10వ స్కందాన్ని బయటకు తీసి కృష్ణ బుక్ లాగా చేశారు. సో దట్ ఈజీగా ఉంటాయి, శ్లోకాలు లేకుండా ఓన్లీ స్టోరీస్ తెలుసుకోవడం అనమాట. అవన్నీ ఏవో కాదు, కృష్ణ లీలలు. సో ఇంత లీలలు చదివినప్పుడు భక్తి వస్తుందా రాదా? ప్రేమ వస్తుందా రాదా? భక్తిలో కొంచెం భయం ఉంటుంది, ప్రేమలో భయం ఉంటుందా? లేదు, అసలు ఉండదు. భక్తి చేస్తూ చేస్తూ, నవవిధ భక్తి చేస్తూ చేస్తూ కృష్ణుడి మీద ప్రేమ వచ్చేసి అందరు డివోటీస్ మీద కూడా మనకు ప్రేమ వస్తుంది. మన గురువు మీద కూడా, గురువు గారు చెప్పింది మనం చెయ్యాలి అనే ధ్యాస, తపన మనకి వస్తాయి అన్నమాట. ఇదే మనకి ఈ శ్లోకంలో చెప్పింది. ఇప్పుడు అర్థమైందా? ఓకే, అంటే అక్కడ అవతారాలు, పురుషావతారాలు అంటే ఏవో కావు. ఈ 3 విష్ణువులు చూసుకోండి. లీలావతారం అంటే లీలలు చెప్పుకోండి. ఓకే,
ఇంకేముంది, వేణువు అంటే వేణువు గురించి అయితే చాలా చెప్పుకున్నాం కదా. వేణు మాధుర్యం, ఇన్ని రకరకాల వేణువులు ఉంటాయి కృష్ణుడి దగ్గర. అండ్ రూపమాధుర్యం అంటే ద మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్, సర్వ ఆకర్షణీయమైన కృష్ణుడు. కృష్ణ అంటేనే ఆకర్షణ, అట్రాక్టివ్ అన్నమాట. అంత అట్రాక్ట్ చేస్తాడు భగవంతుడు. రైట్, థ్యాంక్ యూ ఆల్. కళావతి మాతాజీ, ఏమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాదాలు. పుస్తకం కృష్ణ లీలలు అనే పుస్తకం సపరేట్ గా ఉందా మాతాజీ? అవి ఆ లీలలు చదువుకునేది. కృష్ణ బుక్ అని ఉంటుంది. కృష్ణ లీలలే అని ఉండదు, కృష్ణ అంతే. కృష్ణ బుక్ అంటే తెలుగులో దొరుకుతుందా మాతాజీ? తెలుగులో ఉంది, అన్ని భాషల్లో ఉంటుంది ఇస్కాన్లో. ఓన్లీ కృష్ణ బుక్. సరే మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని ఉంటుంది. దేవాది దేవుడు శ్రీకృష్ణ అంటే ఇంగ్లీష్ లో కృష్ణ అనే ఉంటది, మెయిన్ హెడ్డింగ్ అది, అందుకే అలా చెప్పాను. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని ఉంటది. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఆ పుస్తకంలో కృష్ణ లీలలన్నీ ఉన్నాయి కదా అన్ని మాతాజీ? కృష్ణుడు బర్త్ నుండి లాస్ట్ వరకు ఉంటాయి. ఓకే మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాదాలు. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అది రూప మాధుర్యం, వేణు మాధుర్యం, లీలా మాధుర్యం, ఇంకొకటి ఏంటండి నేను రాసాను? భక్త్యా మాధుర్యం. భక్త్యా. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. మాతాజీ, ఇందాక మీరు ఇప్పుడు పురుషావతారంలో 3 చెప్పారు కదా, కారుణోదక సాయి, గర్భోదక సాయి విష్ణు, తర్వాత క్షీరోదక సాయి. అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది మాతాజీ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది మనకు కారుణోదక సాయి విష్ణు కదా మాతాజీ? కారణోదక సముద్రం ఉంటదమ్మా, పెద్ద సముద్రం. ఈ బ్రహ్మాండాలన్నీ కలిసిపోయినంత పెద్ద సముద్రంలో పెద్ద విష్ణు అన్నమాట, మహావిష్ణువు. ఆయన ఊపిరి తీల్చుకునేటప్పుడు, వదిలేటప్పుడు బ్రహ్మాండాలు, విశ్వాలు పుట్టుకొస్తాయి అన్నమాట. ఓకే, మనది ఒక విశ్వం కదా, ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి, మనది ఒకటే కాదు, చాలా విశ్వాలు ఉంటాయి. సో ఈ విశ్వాలన్నీ కూడా భగవంతుడు ఊపిరి వదిలినప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క విషయంలో ఒక బ్రహ్మ ఉంటాడు, ఒక శివుడు ఉంటాడు, ఒక విష్ణువు ఉంటాడు. మళ్ళీ అర్థమవుతుందా? అందులో మనం కూడా ఉన్నాము, ఇక్కడ ఒక విశ్వంలో మనం ఉన్నాం అన్నమాట. అది కారణోదక సాయి విష్ణు. ఆ తర్వాత గర్భోదక సాయి విష్ణువు. గర్భోదక సాయి విష్ణువు అంటే ఆయన నాభిలో నుండే బ్రహ్మ వస్తాడు, సృష్టి చేస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత క్షీరోదక సాయి విష్ణువు. ఈ క్షీరోదక సాయి విష్ణువు పాల సముద్రంలో అలా శయనించి ఉంటాడు. లక్ష్మీదేవి దాస్యం పాదసేవ చేస్తూ ఉంటుంది. ఆ విష్ణువే ఎలా పరమాత్మలాగా మన హృదయంలో ఉంటాడు. ప్రతి జీవి హృదయంలో పరమాత్ముడు ఉంటాడు. అందుకనే జీవహింస చేయకూడదు అంటే కృష్ణుణ్ణి చంపినట్లే అని అంటారు. పరమాత్మ రూపంలో ఉంటాడు. సో ఇవి పురుషావతారం. ఇవి కాకుండా కూడా ప్రద్యన్మ, అనిరుద్ధ, బలదేవుడు. బలదేవుడు అంటే ఎవరు? సంకర్షణుడు. సంకర్షణ అంటే ఎవరు? శయనించేది విష్ణుమూర్తి, శయనించే శయ్య ఎవరు? సంకర్షణుడు, ఆదిశేషుడు, నాగులకే రాజు, ఆయనే బలదేవుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇప్పుడు పురుషావతార నాకు కూడా కొంచెం చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది, వీడియోస్ విని. అది చిన్న శ్లోకమే గాని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇంత అవుతుంది. అదే మరి భగవతత్వం అంటే. మీలాంటి ఏమంటారు భాగవతోత్తముల దగ్గర నుంచి మేము వింటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అదేం లేదండి, నేను కూడా ఎక్కడి నుంచో కాపీ కొట్టి చేసి పట్టుకొస్తాను అంతేగాని నా ఓన్ ఏమి ఉండదు అందులో. అది మామూలుగా చెప్తే అర్థం కాదు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. కాఫీ చాలా మధురంగా ఉంది మాతాజీ. కాఫీ కొట్టేమన్నారు కదా, కాఫీ చాలా మధురంగా ఓకే, కాపీ కొట్టడం కూడా అంటే శ్రీల ప్రభుపాదుల వారు యాక్ట్ లైక్ పోస్ట్ మ్యాన్, డోంట్ పుట్ యువర్ ఓన్ అని అన్నారు.
అది బాగా నాకు అర్థమైపోయింది అనమాట. మనం ఓన్గా ఏం చెప్పకూడదు. ఏదైనా సాక్ష్యం ఉంటేనే ఏ వీడియో చూశారు, ఏ ప్రభుత్వం చూశారు, ఇవన్నీ గౌడీయ వంశంలోని మన వాళ్ళయ్యే, ఇస్కాన్ వాళ్ళయ్యే చూసి చెప్పటం అనేది జరుగుతుంది. వేరే కూడా పట్టుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇందిరా పోయిన మాతాజీ. అంటే మీరు చెప్పిన వర్డ్స్ ఇందులో అసలు దాంట్లో లేనే లేవు మాతాజీ, అందుకే అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి వాళ్ళు చెప్పినవి. ఎప్పుడు కొన్ని అన్నా ఉంటాయి కదా, ఇవాళ అసలు ఒక్కటి కూడా లేవు మీరు చెప్పినవి అన్నట్టు. అంటే పురుషావతారాలు అని వచ్చింది కదమ్మా, మరి అది ఎక్స్పాండ్ చేయాలంటే అదే తీసుకోవాలి కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపించింది. ఓకే. శ్రీలత మాతాజీ ఇందాక హ్యాండ్ రైస్ చేశారు, మళ్ళీ చేశారా? లేదు మాతాజీ. మాతాజీ ఇందాక మీరు మన యుగావతారంలో చెప్పినప్పుడు కూడా సత్యయుగము శ్వేతవర్ణము, తర్వాత త్రేతాయుగము రక్తవర్ణము, ద్వాపర యుగం ఏం మాతాజీ? స్వర్ణ శ్యామ సుందర. శ్యామ అంటే నీలి వర్ణం. ఆ నీలి వర్ణము మనం ఇప్పుడు నేను బ్లూ వేసుకున్నాను కదా, ఇలాంటిది కాదు, అది బ్లాకిష్ అలా ఉంటుందంట, అది ఆ వర్ణం అని చెప్తారు. కలియుగంలో గీతావర్ణమా మాతాజీ? ఎల్లో కలర్, ఎల్లో మంచి గౌరాంగి అంటాం కదా, అంది ఏమేం చేశారు వాళ్ళు ఇప్పుడు కలియుగంలో, సంకీర్తన అలాంటివి కూడా చెప్పి ఉన్నారు భాగవతంలో. సబ్జెక్ట్ కొంచెం వేరేగా ఉంటదమ్మా. మామూలుగా మనం ఈజీగా త్రేతాయుగం రాముడు కృష్ణుడు అలా చెప్పుకుంటాం కదా, ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఈ కలర్స్ లో అవతరిస్తాడు అని మీరు ఇంతకుముందు చెప్పారు మాతాజీ, అట్లా కదా? అంతకుముందు మనం చెప్పుకున్నాం కానీ ఎప్పటికప్పుడు మరి మందమతులం కదా, గుర్తు మనం జ్ఞాపకం చేసుకుంటుంటేనే గుర్తొస్తుందమ్మా, లేకపోతే మనం మర్చిపోతాం అన్నమాట. మర్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भगवद गीता की जय, राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताई गौर प्रेमानंदे हरि हरि बोल. नरसिंहदेव भगवान जय. हरे कृष्ण. మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ రైజ్ ఒకటి కొత్తది వచ్చింది. రియల్మీ ఎవరు పేరు? నమస్తే మాతాజీ. శ్రీదేవి. శ్రీదేవి చెప్పండి. అదే ఇప్పుడు అమౌంట్ గురించి అన్నారు కదా, అంటే నాకు గూగుల్ పే అవి లేవు, నేను వేరే వాళ్ళ చేత చేయించాలి, నాది నేను చేశానని తెలుస్తుంది, అది మరి ఎలా తెలుస్తుంది? దానికి ఒక ఫామ్ ఉందండి, నేను గ్రూప్ లో పంపాను. ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ పేరు, మీ ఫోన్ నంబర్ అన్ని మీవి ఇచ్చుకోండి. ఓకే. ఫామ్ ఫిల్ చేయాలి. అది డబ్బులు అమౌంట్ మామూలుగా అలా పంపించేయడం. అమౌంట్ పంపించేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకొని నాకు పంపించండి ఆ ఫామ్ స్క్రీన్ షాట్. నేను గ్రూప్ కి పంపిస్తాను. ఈ గ్రూప్ లోనే పెట్టమంటారు? ఇలాగా గ్రూప్ తీసుకోవట్లేదు, అందుకే నాకు పంపించారు అందరూ. అంటే మీరు నెంబర్ నాకు ఎలా తెలుస్తుంది అది? ఓకే, రాసుకోండి. 939 ఒకసారి హరే కృష్ణ. మాతాజీ రాస్తున్నాను, పెన్ చూస్తున్నాను. ఇప్పుడు కనిపించవు గమని పెన్. పర్లేదు, లేదా పెన్ లేకపోతే మీరు మళ్ళీ మనీషా మాతాజీ నంబర్ గ్రూప్ లో చూస్తే నంబర్ దొరుకుతుందమ్మా. ఇన్ఫో చెప్పండి. 939 85 27 319. ఓకే మాతాజీ. పరిపూర్ణ పద్మావతి. ఓకే. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. రేపు వీలైనంత వరకు డొనేషన్స్ ఇవ్వండి. ద్వాదశి రేపు చాలా మంచిది. ఆ రియల్ స్టోరీలో అదే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే దాన ధర్మాలు చేయలేదో ఈ కష్టాలు వచ్చాయి అని అనుకుంటారు. సో ప్రయత్నం చేయండి. ఓకే, అంతా గుడికే వెళ్తుంది. గుడి కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందనవనం త్వరలోనే మనకు ఒక ఆలయం వస్తుంది అక్కడ అని మార్నింగే చెప్పారు. సో ప్రయత్నం చేయండి, అందరం కూడా హెల్ప్ చేస్తేనే కదా గుడి కట్టేది. సో థ్యాంక్ యూ.
అండ్ అంటే ఎండింగ్ మేము ప్రేయర్స్. ఇక్కడ రావులపాలెం మాది రాజమండ్రి సైడ్ ఉంటామండి. అందుకని అవునా? నేను ఆ ఇస్కాన్ కి రాజమండ్రి వెళ్ళాలి. ఇగో ఎండలకి భయపడి వెళ్ళలేదు. వెళ్తే రేపు ఆదివారం వెళ్దాం అనుకుంటున్నాను ఓకే. ఒకసారి. అప్పుడు వెళ్ళి అన్ని తీసుకుంటాను, అక్కడ పుస్తకాలు అవి చూసి అప్పుడు తీసుకుంటాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. అంత దూరం నుంచి ఈ క్లాస్ వింటున్నారంటే చాలా చాలా ధన్యవాదాలు. హరే అదే ఇందులో గ్రూప్ లో ఉన్నారుగా దేవి, తనే ఇచ్చింది నాకు. సో నైస్. అదే అదే. హరే కృష్ణ. మనీషా మాతాజీ ఎండింగ్ ప్రేయర్స్ చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీస్ ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. Hare Krishna, all glories to assembled devotees. Hare Krishna, all glories to assembled devotees. Hare Krishna, all glories to assembled devotees. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. హరి బోల్. థ్యాంక్ యూ మనీషా మాతాజీ. Hare Krishna Mataji. धन्यवाद प्रणाम. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ. Hare Krishna Mataji. धन्यवाद प्रणाम. థ్యాంక్ యూ. Hare Krishna Mataji. धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। ఈ రోజు కథ కూడా చాలా ఓకే, మనం ధన్యవాదాలు. భాగవతం మళ్ళీ వచ్చే సోమవారం నాడు చెప్పుకుంటామండి. రేపు భగవద్గీత 3 శ్లోకాలు మనం తెలుసుకుందాం. మనీషా మాతాజీ చెప్తారు రేపు. అందరూ కూడా వచ్చి చూడండి ఎలా చెప్తారో. ఆవిడ చాలా బాగా చెప్తారు. సో మనం అందరం కూడా రేపు భగవద్గీత విని శనివారం నాడు మళ్ళీ పాట నేర్చుకుందాం. ఓకే, కీర్తన. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम। ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. ఓకే, నేను ఎండ్ చేస్తున్నాను ప్రోగ్రామ్.